అందరికీ నమస్తే. ఇప్పుడు మొత్తం విచక్షణ అధికారాలు, తర్వాత డెడ్‌లైన్. ఈ 2 అంశాల మీద ప్రతి స్టేట్‌లో ఏదో ఒక ఇష్యూ నలుగుతా ఉంది. ఒకటేంది, గవర్నర్‌కి ఏదైనా ఫైల్ పంపిస్తే గవర్నర్ విచక్షణ అధికారాలని చెప్పి ప్రభుత్వం మొత్తం అయిపోయిన దాకా పెట్టుకుంటారు. మన దగ్గర తమిళిసై సౌందరరాజన్ గారి సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మనకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ఒకటి ఉంది. ఆ కేసులో కూడా హైకోర్టు తగినంత టైంలో, అంటే మీరు సాగదీయకుండా మొత్తం ఎమ్మెల్యే పదవి అయిపోయిందాకా కాకుండా మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్తే సరే అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టులో ఏమన్నారు? సుప్రీంకోర్టులో కూడా అదే చెప్తున్నారు. మేము ఒక నిర్దిష్టమైన గడువు అంటున్నారు. నిర్దిష్టమైన గడువు అంటే ఎంత అని సుప్రీంకోర్టు అడిగితే వీళ్ళు చెప్పలేకపోయినారు. కానీ సుప్రీంకోర్టు ఒక విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అది చూసిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల కేల్ కథం దుకాన్ బంద్ అవుతారు కనిపిస్తుంది. అసలు ఏమైంది? సుప్రీంకోర్టులు డెడ్లైన్ దేనికి పెట్టినరు? సుప్రీంకోర్టు వచ్చిన డెడ్లైన్తోన ఇప్పుడు రేపు జరగబోయే తీర్పు వస్తుంది. ఆల్రెడీ రిజర్వ్ అయింది కదా, ఆ తీర్పు వస్తుంది. అది కూడా ఇందులో భాగమైన నిజంగానే ఒక బెంచ్ మార్క్ తీర్పు రాబోతుందా సుప్రీంకోర్టు నుంచి అనేది ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ ఏందో ఒకసారి చూద్దాం. అది చూసే కన్నా ముందు మీరు సిగ్నల్ టీవీ చూసినందుకు కృతజ్ఞతలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మీకు మంచి వార్తలు అందించే బాధ్యత మాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. ఇకపోతే సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఇష్యూ మీద విచారణ జరిపించింది. ఏ ఇష్యూ అంటే సేమ్ విచక్షణాధికారాలు అనే దానిపైన. ఈ విచక్షణాధికారాలు ఎవరెవరికి ఉంటాయి? మీరు మా దాంట్లో ఏలు పెట్టొద్దు, మేము వేరు అనే వాళ్ళు ఎవరంటే స్పీకర్, తర్వాత గవర్నర్. మేము సుప్రీంకోర్టుకు అతీతం అన్నంగా వ్యవహరిస్తుంటారు. అంటే సుప్రీంకోర్టులు, హైకోర్టులు, అసలు ఈ న్యాయ చట్టాలు, ఈ న్యాయాలయాలకు మాకు సంబంధం లేదు, మేమంతా డిఫరెంట్గా అన్నట్టుగా ప్రతిసారి కేసులు వచ్చినప్పుడల్లా ఇట్లాంటి ఈ అనర్థ వేటి విషయాలు, లేకపోతే గవర్నమెంట్లు వేసిన ఫైళ్ళు, క్యాబినెట్ తీర్మానాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని టైంపాస్ చేస్తూ ఉండడం, ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్యూలు వచ్చినప్పుడల్లా వీళ్ళకి విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకే లేదు, ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు వాళ్ళకి డెడ్లైన్ పెట్టడానికి లేదు అని ఒక పెద్ద చర్చ నడుస్తుంటుంది. రీసెంట్గా మనకు 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలో కూడా మీరు మాకు డెడ్లైన్ పెట్టడానికి వీలు లేదు, హైకోర్టులో చేసిన వాదన లాస్ట్ సుప్రీంకోర్టులో కూడా చేశారు. మన దగ్గర 10 మంది ఎమ్మెల్యేలది. స్పీకర్కే మీరు డెడ్లైన్ పెడతారా, స్పీకర్కే మీరు ఒక టైం ఇస్తారా అనే ఒక వాదన కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించింది. అంతకుముందు మహారాష్ట్ర స్పీకర్ను బోన్లో నిలబెట్టడం తెలియదా మీకు? రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే మేము చూసుకుంటూ ఊరుకోవాలన్నా, చేతులు పెట్టుకొని కూర్చోవాలన్నా అనే ఒక సీరియస్ కామెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడేందంటే తమిళనాడు ఇష్యూలో ఒక డెడ్లైన్ పెట్టింది. తమిళనాడులో ఏం జరిగిందంటే, ప్రతి దగ్గర తెలుసు కదా, ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర, అధికారంలో ఉన్న దగ్గర గవర్నర్లు బాగా సతాయిస్తూ ఉంటారు అనేది ఒక పెద్ద దేశవ్యాప్తంగా చర్చ ఉంది. మన దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళిసై సౌందరరాజన్ ప్లస్ వర్సెస్ కేసీఆర్ అంటగానే నడిచింది. ఏకంగా క్యాబినెట్ తీర్మానం చేసి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలని చెప్తే ఎవరికి? దాసోశ్రవణ్కు. అప్పుడు దాసోశ్రవణ్కు 2023లో దాసోశ్రవణ్ ప్లస్ సత్యనారాయణ, కుర్రా సత్యనారాయణ, వాళ్ళిద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వమని క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఆ ఫైల్ అట్లే పెట్టుకొని టైం అయిపోయిన తర్వాత రిజెక్ట్ చేసి పంపించేసారు. తర్వాత అంతకన్నా ముందు ఒక 7 ఫైళ్ళు, మన ఫైళ్ళు, తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న 7 ఫైళ్ళు, ఏది ఆర్టీసీకి సంబంధించిన ఫైల్ కావచ్చు, లేకపోతే రకరకాల ఫైళ్ళు తమిళిసై సౌందరరాజన్ గారి దగ్గర పెట్టుకున్నారు. అది పెద్ద వివాదం కూడా అయింది అప్పట్లో. సుప్రీంకోర్టులో పోయింది తెలంగాణ గవర్నమెంట్ అప్పట్లో. అయితే అంతలోపల గవర్నమెంట్ అయిపోయింది, ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే మేడం దగ్గర ఉన్నాయి ఫైల్స్ అని కూడా. గవర్నర్కు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి, కానీ క్యాబినెట్ తీర్మానం చేసిన ఫైల్స్ మీ దగ్గర పెట్టుకోకూడదు, మీరు విచక్షణ అధికారాలని చెప్పి మొత్తం గవర్నమెంట్ అయిపోయిన దాకా మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారని సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ ఉద్దేశించి చేసింది. ప్లస్ మీకు 1 నెల నుంచి 3 నెలల వరకే డెడ్లైన్, 1 to 3 months ఓన్లీ. ఆ తర్వాత మీరు ఒకవేళ ఆమోదించకపోతే ఆ బిల్లు ఆమోదమైనట్లే. ఇప్పుడు 2003 నుంచి పెండింగ్లో ఉన్న గవర్నర్ దగ్గర ఉన్న బిల్స్ మొత్తం ఆల్రెడీ ఆమోదం అయిపోయినట్లే. మీరు ఫర్దర్ దాని మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు, అసలు మీరు ఆ ఫైల్ టచ్ చేయదని చెప్పేసి గవర్నర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు డైరెక్ట్గా. అది చూసిన తర్వాత ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా సేమ్ వాదన కదా. స్పీకర్ విచక్షణ అధికారాలు ఉన్నాయి, స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టులో ఏలు పెట్టొద్దు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవహారాలు ఇక్కడ ఇన్వాల్వ్ కావద్దు, సుప్రీంకోర్టే డెడ్లైన్ పెడుతుందా, స్పీకర్ డెడ్లైన్ పెడుతుందా, ఇట్లాంటి వాదనలు, ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అంటే ఈ పార్టీ మారడాలు స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు వినిపిస్తున్న వాదన అదొక్కటే. మీరు నిర్దిష్ట టైంలో మీరు చర్యలు తీసుకోండి అని హైకోర్టు డివిజనల్ బెంచ్ చెప్తే కూడా అసలు వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, మొన్నటిదాకా సుప్రీంకోర్టులో హియరింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ కూడా ఇవ్వలే స్పీకర్. తర్వాత వాళ్ళు మళ్ళీ 4 వారాలు టైం ఇచ్చారు, మళ్ళీ టైం ఇచ్చేసిండ్రు.
అంటే జస్ట్ సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు సంతృప్తి పరచడానికినే ఈ 10 మంది ఎమ్మెల్యేలు నోటీస్ ఇచ్చిన వెరీ క్లియర్. ఇప్పుడు గవర్నర్ విషయంలోనే సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందిస్తే సుప్రీంకోర్టు 1 నెల నుంచి 3 నెలల లోపు మీరు ఖచ్చితంగా క్యాబినెట్ తీర్మానం చేసిన ఫైళ్ళని మీరు ఆమోదించాల్సిందే అని మొత్తం దేశవ్యాప్తంగా, అది తమిళనాడుకి ఇచ్చిన తీర్పు కావచ్చు కానీ సుప్రీంకోర్టు చెప్తే మొత్తం దేశమంతా అదే అమల్లో ఉంటుంది. ఇప్పుడు దేశమంతా ఉన్న గవర్నర్ అందరికీ అది వర్తిస్తుంది. గవర్నర్ ఖచ్చితంగా 1 to 3 months దాన్ని ఆమోదించడమా, రిజెక్ట్ చేయడమా, లేకపోతే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడమా, వాళ్ళకి ఆ అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపొచ్చు, ఏదో ఒక చర్య తీసుకోవాలి. అంతేగాని అల్మార్లో పెట్టుకొని ఇక ఎవరిని అడగరు కదా, మాకు అధికారాలు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎవరు అడగరు, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు వేయచ్చు, ఇట్లాంటి ధోరణి ఉండకూడదు అనేది దీన్ని బట్టి చూసినాక అర్థమైంది. మరి గవర్నర్ విషయంలోనే సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఉండకూడదు, మీకు ఒక డెడ్ లైన్ ఉండాలి, మీకు 1 to 3 months మీ డెడ్ లైన్ అని ప్రకటిస్తే ఇప్పుడు స్పీకర్ పరిస్థితి ఏంది, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మొదలై ఇప్పుడు అన్ని వాదనలు అయిపోయి తీర్పు ఒకటి రిజర్వ్ అయ్యింది. నిజానికి ఇట్లాంటి కేసులు సుప్రీంకోర్టు పోయినా హైకోర్టులో ఉన్నా చాలా నెలలు పట్టేది. మనం అంతకుముందు చాలాసార్లు చూసినాం. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు అప్పటికి ఇంకా 2/3 ఫార్ములా కాలేదు. కేసీఆర్ చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ నుంచి 5 మంది చేరినరు, తర్వాత మెల్లగా అందరు చేరినారు, అది వేరే విషయం. కానీ వాళ్ళందరూ చేరినప్పుడు సుప్రీంకోర్టుకు పోతే అసలు హియరింగ్స్ ఎట్లుండేది తెలుసా, ఈ నెల ఉంటే మళ్ళీ 2 months తర్వాత విచారణ ఉండేది. కానీ ఇప్పుడు స్పీడ్ అయిపోయింది. హైకోర్టులో 2 monthsలో తేల్చేసినారు. 2 monthsలో దాదాపు 14 సార్లు హైకోర్టులో విచారణ జరిగింది ఎమ్మెల్యేల విషయం మీద. అసలు వారానికి 2 సార్లు కూడా జరిగింది లాస్ట్ మినిట్లో. ప్లస్ సుప్రీంకోర్టులో కూడా సేమ్ అట్లే ఉంది. సుప్రీంకోర్టులో లాస్ట్ మంత్ టైం అడిగితే గవర్నమెంట్ తరపున అడ్వకేటు మాకు టైం కావాలి, మేము ఇంకా రిప్లై ఇవ్వడానికి మాకు ఇంకా ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ప్రిపరేషన్ చేయలేదని చెప్తే ఎక్కువ టైం ఇవ్వలే, సెలవులను పోను వాళ్ళకి 1 రోజులు మిగిలింది. ఏప్రిల్ 2కి ఇచ్చిన అవకాశం. కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు. చాలా తొందరగా వీళ్ళ వాదనలు విన్నారు, బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ల వాదన విన్నారు, తొందరగా ప్రభుత్వం తరపున వాళ్ళ వాదన కూడా చాలా తొందరగా విన్న సుప్రీంకోర్టు, చాలా స్పీడ్గా. సుప్రీంకోర్టులో కేసు వేసి 4 నెలలు అయింది, కానీ హియరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం 2-3 monthsలోనే దీన్ని ఒక కొలికి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా తీర్పు చెప్పడానికి టైం ఆసనమైంది. ఇక తీర్పు రిజర్వ్ అయింది. సుప్రీంకోర్టు ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ గంట అయినా 10 రోజుల్లో ఆ తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నర్కే డెడ్ లైన్ పెట్టిండ్రు. గవర్నర్కే 1 to 3 months మీరు ఖచ్చితంగా ఫైల్స్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి, మీరేమైనా అతిథులా అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళలో ఉన్న చర్చ ఇదే. సుప్రీంకోర్టు తమిళనాడుకి ఇచ్చిన, గవర్నర్ విషయంలో ఇచ్చిన, మరి ఇక్కడ గవర్నర్ విషయంలోనే ఇట్లా స్పందిస్తే, గవర్నర్కే డెడ్ లైన్ పెడితే సుప్రీంకోర్టు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడున్న పరిస్థితి ఏంది? ఇక్కడ కూడా అట్లాంటిది ఒక బెంచ్ మార్క్ తీర్పు రాబోతుందా? ఇప్పటివరకు సుప్రీంకోర్టు గవర్నర్ విషయంలో బెంచ్ మార్క్ తీర్పు లేదు. అదొక బెంచ్ మార్క్. ఇంకా ఖచ్చితంగా గవర్నర్ అందరికీ అది వర్తిస్తుంది. ఆ గవర్నర్ల విషయంలో ఇప్పటివరకు చాలామంది చాలాసార్లు కోర్టుకు పోయినారు, కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టలే గవర్నర్కి. ఫస్ట్ టైం పెట్టినారు. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణ 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ కూడా సుప్రీంకోర్టు ఒక బెంచ్ మార్క్ తీర్పు ఇవ్వబోతుందా అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. బెంచ్ మార్క్ తీర్పు అంటే అది హిస్టారికలే, అది ఖచ్చితంగా రేపు పార్టీలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి పోయినా ఆ తీర్పు వర్తిస్తుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం కదా ఇక్కడ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏదో విధంగా మమ్మల్ని కాపాడతారు, ఎట్లనో అలాగా మమ్మల్ని బయటపడేస్తారు, ఎట్నో అలాగా బై ఎలక్షన్ రాకుండా చూసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, స్పీకర్ చూసుకుంటారు, ఇట్లాంటి ధైర్యంతో వాళ్ళంతా ఉన్నారు ఇప్పటిదాకా. కానీ తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరు బట్టి చూసిన తర్వాత వాళ్ళలో ధైర్యం సన్నగిలిపోయింది. మొత్తం ఇంకా భూమి కదిలినట్టుగా, ఇక మన పదవి పోయినట్లుగా, బై ఎలక్షన్ రాక తప్పదన్నట్లుగా, ఇంకా బై ఎలక్షన్కి మనం రెడీ కావాలన్నట్లుగా, పరిస్థితులు గెలిచినా ఓడిపోయిన తర్వాత విషయం. కానీ అసలు బై ఎలక్షన్సే రావు. అసలు ఏమంటారు, అధికార పార్టీలో మనం చాలా ప్రౌడ్గా, లేకపోతే తలెత్తుకోను, లేకపోతే సగర్వంగా అధికార పార్టీలో ఉండి అందరి మీద పెత్తనం చలాయించవచ్చు అనుకొని పోయిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేరు. ఎందుకంటే ఇదే విషయం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో, సుప్రీంకోర్టు గవర్నర్కి అట్లాంటి విషయం చెప్తే ఇప్పుడు స్పీకర్ విషయంలో ఇంకెంత ఘాటుగా స్పందిస్తుందో. మొదలే తెలంగాణకు సుప్రీంకోర్టుకు మధ్య టర్మ్స్ కూడా సరిగా లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రికే ఒక వార్నింగ్ ఇచ్చేంత పని చేసింది సుప్రీంకోర్టు. ఓ పక్క ఇది, ఓ పక్క తమిళనాడు ఇష్యూ, ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాలా హిస్టారికల్ తీర్పు వస్తుంది అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆ హిస్టారికల్ తీర్పు మా విషయంలోనే రావాలన్నా, పోయి మాకే జరగాలన్నా, ఇది పోయి మా దగ్గరనే ఇట్లాంటి హిస్టారికల్ తీర్పులు రావాలన్నా, ఇంతకుముందు ఎంతమంది పార్టీ మారలేదన్న ఓ చర్చ ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఉన్నది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ చూసిన తర్వాత, తమిళనాడు చూసిన తర్వాత నెక్స్ట్ తప్పదు, ఉప ఎన్నిక తప్పదు, ఉప ఎన్నికలకు పోక తప్పదు. మనం సిచ్యువేషన్ చేజారిపోతుంది, మన చేతిలో మనం అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు, మనం అనుకుంటున్నట్లుగా ఏదో సుప్రీంకోర్టును కూడా హైకోర్టులో చెప్పినట్టు చేసేస్తే పోతుంది అనే ఒక
ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి సుప్రీంకోర్టు చాలా హిస్టారికల్ తీర్పే ఇవ్వబోతుందేమో అన్న ఒక చర్చ కూడా గవర్నమెంట్లో నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.